కొంచెం దించు బాబు. హెచ్ఎల్సి ద్వారా మామూలుగా పులివెందుల బ్రాంచ్ కెనాల్కి ద్వారా చిత్రావతికి నీళ్లు గతంలో 1 TMC వాటర్ వెళ్ళేది. తర్వాత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు చిత్రావతికి గండికోట నుంచి నీళ్ళు అనేది లిఫ్ట్ జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా అక్కడ తుంపెర డీప్ కట్ దగ్గర రామాపురం అనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, చిన్నది మైక్రో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. తుంపెర డీప్ కట్ దగ్గర నుంచి అక్కడ మేము వాటర్ తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మేము కొన్ని పైపులు వేసి అటు కిందున్న మండలాలైనటువంటి ఎల్నూరు పుట్లూరు మండలాలకు కూడా ఇబ్బంది లేకుండా ఆ పైపుల ద్వారా నీళ్లు తీసుకొని పోయేవాళ్ళం. కానీ ఈ మధ్యన మొత్తం ఆ పైపులన్నీ తీసేసి కంప్లీట్గా లిఫ్ట్ చేయడం జరిగిందనమాట. దాంతో ఆ లిఫ్ట్ చేయడం వల్ల ఎల్నూరు పుట్లూరుకు సంబంధించిన రైతులు కొంతమంది అక్కడున్న వాళ్ళు వచ్చి పూర్తిగా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా పైప్స్తో ఉండేది, దాన్ని కంప్లీట్గా ఇలా క్లోజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దానివల్ల కింద ఉన్న 3 గ్రామాలకు సంబంధించి రామాపురము, చిన్నకొండాయపల్లి, కునుకుంట్ల గ్రామాలకు కంప్లీట్గా నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి కలెక్టర్ దృష్టికి ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఆల్రెడీ GOMS నెంబర్ 443 డేటెడ్ 1/12/1984 దాని ప్రకారం అక్కడ దగ్గర 586 ఎకరాలకు ఆయకట్టుకు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు అందించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దయచేసి దానిని ఇబ్బంది పెట్టద్దండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించినారు. 1-2 రోజుల లోపల రెక్టిఫై చేసేసి నీళ్లు వదిలే కార్యక్రమం చేస్తామన్నారు. సో మీరు ఒకసారి నీళ్ళు వదిలిపెట్టేసి మళ్ళీ లేకుండా ఆ పైప్స్ కూడా వేపిస్తే మళ్ళీ రైతాంగానికి ఇంక ప్రతిసారి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అది కూడా తొందరలోనే చేపిస్తానని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. చేస్తాం కదా, డెఫినెట్గా సమస్యల మీద దాని మీద చేస్తుంటాం. దాని మీద ఏడ్చిన ఆయిల్ కూడా ఉంటా అంటారు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఏడ్చిన ఆయిలను కూడా మేము అడిగినాం, మీకు ఏదైనా ఉంటే చూపించరా అని చెప్పేసి. ఇంతవరకు కూడా ఏ గాడిద కూడా ముందుకు వచ్చి చూపించినది లేదు, దానిల గురించి మాట్లాడిన సందర్భము లేదు. సరే, గాలి కూతలు కూసే వాళ్ళకు గాలి మాటలు చేసేవాళ్ళకు కానీ మేము ఒక 2 years కూటమి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా చేస్తారు, ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తారు అని చెప్పేసి వాళ్ళకు టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళు హామీలు కాదు కదా, ఏమీ చేయలేని పరిస్థితి. నిన్న చూసినా మనము రేవంత్ రెడ్డి ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేను చంద్రబాబు నాయుడు క్లోజ్డ్ వాల్స్ మధ్య మీటింగ్ పెట్టుకొని మనము ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపినాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఏంది, కేంద్రంతో చెప్పించి ఆపించే కార్యక్రమం చేసినాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలా ఉన్నారు మన వాళ్ళు. ఇక్కడున్న వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. రాయలసీమ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మన దగ్గర ఎయిమ్స్ ఉంది, పోయింది. మనకు వచ్చిన లా యూనివర్సిటీ ఇక్కడ కర్నూలులో పోయింది, హైకోర్టు పోయింది, బ్యాంక్స్ పోయినాయి, అన్నీ తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నారు. మనం ఊరికైనా రాయలసీమ అని తొడగొట్టుకోవడము, రాత్రులు అయితే కారం ఎక్కువ తినడం అయిపోతానే. కొన్నాళ్ళు అయిపోతే బిశ్వాస్ దగ్గర పోయి పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం. ఇది తప్ప రాయలసీమలకు ఏం జరగటంలే. ఇక్కడ అంత లేని పౌరుషాలకు పేర్లు చెప్పుకొని ఉప్పు కారం తింటానం తప్ప మన ప్రాజెక్టులు ఇన్ని పోతానే, మనం ఇన్ని జరుగుతానే కానీ మాట్లాడలేని దయనీయమైన పరిస్థితులలో ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరూ ఉన్నారన్నమాట. రోజు మనకి ఏందని కావాలంటే, ఒక డిస్కషన్ కావాలంటే ఏందుంటుంది, అనసూయ, అన్వేషు, ఈ శివాజీ, ఇవే డిస్కషన్లు టీవీలలో. అరే నీళ్ళు ఎత్తపోతున్నారా, నీళ్ళు రాకుండా ఆపుతున్నారా అనే దాంట్లో కూడా మాట్లాడలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. కూటమి అన్ని విధాలుగా కూడా విఫలం చెప్పింది అని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి దాంట్లోనూ కూడా ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం అనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప పేదవాడికి న్యాయం చేయాలనే దాని మీద పనిచేయటం లేదు. అన్నిటికంటే దారుణం ఏంటంటే, ఇదే జిల్లాలో ఇక్కడే బండమీదపల్లిలో మొదలుపెట్టినటువంటి ఎన్ఆర్ఈజే స్కీమ్, బండ్లపల్లిలో మొదలుపెట్టినటువంటి ఎన్ఆర్ఈజేఎస్ స్కీము మొత్తం అంతా దాన్ని డైల్యూట్ చేసినారు. అది ఖచ్చితంగా రాబోయే 6-8 నెలల్లో దాని యొక్క ప్రభావం చూపుతుంది. మళ్ళీ
ఇదే బెంగళూరు కావచ్చు, ఇంకో చోటకు కావచ్చు వలసలు మొదలవుతాయి. గ్రామాలలో మొత్తం రైతు కూలీలు కానీ రైతులు కాదు అందరూ పోయి ఇంతకుముందు పోయేవాళ్ళు మా ప్రాంతం నుంచి ముదుగుబా ప్రాంతం నుంచి కేరళ పోయి అడుక్కు తినేవాళ్ళు. అనంతపూర్లో పోండి, ఎక్కడ ఏ కాలువలు ఎత్తేసేవాడు చూస్తే అనంతపురం. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే పండించిన పంటకు రైతుకు గిట్టుబాటు లేదు. ఇప్పుడు రైతు కూలీలకు కావచ్చు కర్షకుడికి కావచ్చు ఈ ఉపాధి హామీ తీసేస్తే ఇంకా దాంట్లో మొత్తము డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు చూడాలి. ఇప్పటికైనా సరే అనంత ప్రజలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎప్పుడు మొత్తం స్వీప్ ఇస్తున్నాం కదా సీట్లు, అందుకు బాగా కావాలన్నమాట. 12 ఇస్తున్నాం కదా. చంద్రబాబు చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు, మళ్ళీ మనం వింటాం పోతున్నాం అదే పద్ధతిలో. సార్ ఎన్ఆర్జీఎస్కి సంబంధించి ఫిబ్రవరి 2 కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తాం, అంటే రాహుల్ గాంధీ అందరూ వస్తారు, బండ్లపల్లి వాళ్ళకి మద్దతు ఇస్తారన్నారు. ఈ పథకం పేదవాడికి ఇచ్చే ఈ పథకం నిర్వీర్యం చేసే దాంట్లో అది రాహుల్ గాంధీయా ఇంకోరా అనే కాదు. డెఫినెట్గా దాని మీద ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు తెలియటం లేదు, స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఇస్తేనే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఇవ్వదు. ఎప్పటికైతే అది గ్రామాలలో అది అయ్యేది కాదు, పెట్టేది కాదు. మెటీరియల్ కాంపోనెంట్ ఎప్పుడు బుక్ చేస్తాం? 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే దాన్ని 4,000 కోట్ల రూపాయలకి చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది అయితే మాత్రం పేదవారికి ఖచ్చితంగా కూడా ఇబ్బంది కలిగించే కార్యక్రమం. ఏదో పేరు మార్చినామని చెప్పేసి అందరూ డైవర్ట్ అయిపోయినారు. దాన్ని ఏంది గాంధీజీ పేరు తీసేసినారు, దీనికి ఇంకో పేరు వచ్చిందని. ఆ పేరు అందరూ ఆ డైవర్ట్ ఉన్నప్పుడు ఈ పథకం యొక్క మొత్తం ఈ చట్టాన్నే కంప్లీట్గా దాంట్లో లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సార్ 2029లో ధర్మవరం నియోజకవర్గానికి బీసీకి ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తాడిపత్రికి పొమ్మన్నారు అని బయట వినపడుతుంది. నీకు నీ విశ్లేషణ కొనుక్కు వస్తుంది కానీ నాకు అనవసరమైన విషయం. సరేనా?